సులువుగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక మోసగాళ్ల ముఠ బాబా అవతారం ఎత్తి అమాయకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడింది. దుండిగల్ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ ముఠాను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను డీసీపీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బాబా అవతారం ఎత్తి అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. బారిష్ పూజలు నిర్వహిస్తే ఆస్తులు డబ్బు కలిసి వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. వీరు పూజల పేరుతో బాధ్యతలకు మత్తు మంది చల్లి వాళ్ళ పరిస్థితులు పెట్టిన తర్వాత వారి నగదు వహిస్తున్నారు. ఈ దారుణ మోసాలు పాల్పడుతున్న పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు జరిపిన ఆపరేషన్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరొక పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి ఒక బొమ్మ తుపాకీ, ఒక కత్తి మరియు 8,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కి తరలించారు. ఈ ముఠా మోసాలకు గురైన వారు పోలీసులను సంప్రదించాలని డీసీపీ సూచించారు. ఏదో ఒక కవరేజ్ లో తిరుగుతూ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు సూరారం నుంచి కూడా ఒక పర్సన్ సాయిబాబా అనే వ్యక్తి ఉన్నాడు. అంటే వీళ్ళు లోకల్ పర్సన్స్ కూడా వాళ్ళ టీంలో పెట్టుకొని ఎవరైతే కొంచెం మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. పదిహేడు 18 ఇంటర్వ్యూనింగ్ నైట్ లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం. అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక నైఫ్. ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటివరకు దాన్ని వాడలేదు. వాళ్ళు సేఫ్ సెల్లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు 8,50,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. మిగతా కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెయిన్ ముందా A1 కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు, సిసిఎస్, ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, తర్వాత ఇక దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్, వాళ్ళ డిఐస్ దులోత్ రవీందర్, ఇతను 40 years మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. మూడో వ్యక్తి సాయిబాబా, ఇతను 41 years కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు. ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్, ఇతను 39 years ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. ఇప్పుడు నలుగురు మన కస్టడీలో ఉన్నారు. ఎవరైతే పరారు ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయ్యూమ్, ఇతని యూపీ. ఇతనే గురువుగా యాక్ట్ చేస్తాడు. అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూమ్. ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి అనుకూలు లేకుండా అయింది. ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో 25 లక్షలకి 50 లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి ఏమైనా మోసపూరిత వ్యక్తులు మీకు తారసపడ్డప్పుడు
నియరెస్ట్ పోలీస్ కానీ డయల్ 100 కానీ కాల్ చేస్తే పోలీస్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన అనేది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకోమని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోతుందని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇర్ఫాన్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఉప్పల్నేమో సేమ్ ఇట్లే చీటింగ్ చేశారు, డబ్బులు